శరణు కోరిన వారిని చంపటం ధర్మం కాదు. పూర్వం ఒక పావురాల జంట తమ ఉదాత్తమైన గుణముతో ఒక బోయవాడిని రక్షించాయి. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో హాయిగా నివసిస్తున్న 2 పావురాలు ఉండేవి. ఒకనాడు బాగా తుఫాను వచ్చే సూచన కనబడటంతో అవి తమ పిల్లలను గూటిలోనే ఉంచి ఆహారం కోసం వెళ్ళాయి. మగ పావురం ఆహారాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చింది. కానీ ఆడపావురం ఇంకా గూటికి చేరలేదు. ఇంతలో తుఫాను మొదలైంది. మగ పావురానికి ఆడపావురం జాడ తెలియక ఎక్కడలేని ఆందోళనతో ఈ తుఫానులో ఎక్కడ ఉండిపోయిందో ఏమిటో అనుకుంటూ వ్యాకుల పడుతూ ఉంది. అంతలో ఆ తుఫానులో ఎక్కడో నుంచో తడుస్తూ ఒక బోయవాడు చెట్టు కిందకు వచ్చి నించున్నాడు. ఆ బోయవాడే ఆడపావురాన్ని పట్టుకున్నాడు. తన చెట్టు కిందకే బోయవాడు వచ్చి చేరడాన్ని ఆ పావురం గమనించింది. ఇంతలో వర్షంతో పాటు చలిగాలి వీచసాగింది. ఆ బోయవాడు ఆ గాలికి గజగజ వణకసాగాడు. బోయవాడి అవస్థను చూసిన ఆడపావురం తన భర్తకు వినపడేట్లుగా, నాథా, నేను ఈ బోయవాడి వలలో చిక్కుకున్నాను. పాపం, ఇతడు చలితో వణుకుతున్నాడు. మన వద్దనున్న ఎండు పుల్లలను కాసిని తెచ్చి ఇతడికి చలిమంట వేయి అన్నది. మగ పావురం ఆ మాటలు విని అలాగే చేసింది. ఈ చర్యకు ఆ వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటికి వాడికి బాగా ఆకలి వేయసాగింది. ఆ మాటలను ఆ బోయవాడు పైకే అనుకున్నాడు. ఆ మాటలు విన్న మగపావురం, ఓ బోయవాడా, నేను ఈ మంటల్లో దూకుతాను. నేను కాలిన తర్వాత నన్ను తిను అని మంటల్లోకి దూకింది. ఈ పనితో బోయవాడు ఎంతో దుఃఖితుడై, అయ్యో, మనిషినై ఉండి ఏనాడు ఇతరులకు ఉపయోగపడకపోగా ఎంతో క్రూరత్వంతో పక్షులను వేటాడి నిర్దాక్షిణ్యంగా వాటి ప్రాణాలు తీసేవాడిని. ఈ పక్షులకున్న త్యాగగుణంలో నాకు ఇసుమంతైనా ఉంటే బాగుండేది. ఇకపై ఇటువంటి నీచపు పనులు చేయకూడదు అనుకుంటూ తను పట్టుకున్న ఆడపావురాన్ని వదిలివేశాడు. అయితే తన భర్త లేని జీవితం తనకు వద్దనుకున్న ఆ ఆడపావురం తనను కూడా తినమంటూ భర్త దూకిన మంటలోనే దూకి ప్రాణాలు కోల్పోయింది.